దిస్ ఈస్ ది ల్యాప్టాప్ దట్స్ కాల్ ది అల్టిమేట్ పవర్ హౌస్. గైస్ ఈ ల్యాప్టాప్ అయితే నేను 2 years నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ నా ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ చూసినట్టయితే 12th Gen i7 ప్రాసెసర్, 16GB ర్యామ్ అండ్ 1TB SSD. సో ఈ ల్యాప్టాప్ అయితే ఎవరికైతే ఎక్కువ గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఆర్ వీడియో ఎడిటింగ్ మీద, లేకంటే ఎక్కువ హెవీ టాస్క్ చేయాల్సి ఉంటుందో వాళ్ళకైతే బెస్ట్ చాయిస్. అండ్ ఎవరైతే ఎక్కువ రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇదైతే సూటబుల్ అయితే కాదు. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే హెవీ గేమింగ్ అన్నా, లేకంటే 4K రెండర్స్ అయినా, 4K వీడియో ఎడిటింగ్ అన్నా చాలా స్మూత్ గా జరుగుతుంది, ఎక్కడ లాగ్ అనేది ఉండదు. అండ్ ఈ ల్యాప్టాప్ లో మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది. నాదైతే ఇప్పుడు RTX 3050 గ్రాఫిక్ కార్డ్. దీని వల్ల ఏమవుతుందంటే మనకి హై క్వాలిటీ విజువల్స్ అండ్ గేమింగ్ కూడా హై క్వాలిటీలో అయితే మనకి పాసిబుల్ అవుతుంది. అండ్ మల్టీ టాస్కింగ్ విషయానికి వచ్చినట్టయితే అది మీరు యూస్ చేసే టాస్క్ బట్టి ఉంటుంది. అంటే మీరు సింపుల్ గా ఏమైనా వికీపీడియా ఇలాంటి ట్యాబ్స్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఈజీగా అంటే 40 to 50 ట్యాబ్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అనేది మనకి మోడరేట్ గా అయితే ఉంటుంది. అండ్ వెయిట్ చూసుకున్నట్టయితే మనకి నార్మల్ ల్యాప్టాప్స్ తో కంపేర్ చేసి ఈ ల్యాప్టాప్ అనేది కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుంది. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.